సో మార్కెట్ చూసుకుంటే ఈరోజు మార్నింగ్ స్టార్ట్ అవడం అయితే వీక్లో ఫస్ట్ డే మంచి లాభాలతోనే స్టార్ట్ అయిందని చెప్పాలి. గ్యాప్ అప్తో స్టార్ట్ అయిన మార్కెట్ కంటిన్యూగా లాభాలను అయితే కొనసాగించింది. తర్వాత క్లోజింగ్ కూడా లాభాలనే కొనసాగించడం మనం అబ్జర్వ్ చేయొచ్చు. ముఖ్యంగా బీహార్ ఎలక్షన్స్ తర్వాత అంటే పాలసీలు కంటిన్యూ అయితే అని ఒక సెంటిమెంట్ మార్కెట్కి కలిసి వచ్చిందని చెప్పాలి. యూఎస్లో ట్రంప్ అండ్ అంటే టారిఫ్ల యొక్క ప్రభావం ఉంది కదా బాగా. ఆ టారిఫ్లు కూడా ఒక ముగింపు దశకు వచ్చాయనేసి కూడా వార్తలు మార్కెట్ సెంటిమెంట్ని అయితే బాగా బలపరిచినాయని చెప్పాలి. ప్లస్ డాలర్ ఇండెక్స్ అయితే మంచి మూమెంటం అంటే స్టాండర్డ్గానే కనిపించింది. ఓవరాల్గా నిన్న చూసుకుంటే యూఎస్ మార్కెట్లు కూడా మిశ్రమంగానే క్లోజ్ అవ్వడం జరిగింది. ఓవరాల్గా మార్కెట్కి అయితే మంచి బూస్టప్ ఉందని ప్రజెంట్ అయితే ఎక్స్పర్ట్స్ చెప్తున్నారు. ముఖ్యంగా నిఫ్టీ చూసుకుంటే 26,000 మార్క్ని అయితే రీచ్ అవ్వడం జరిగింది. 26,013 దగ్గర క్లోజ్ అవ్వడం జరిగింది. 103 పాయింట్లు పెరిగింది. అండ్ సెన్సెక్స్ చూసుకుంటే 388 పాయింట్లు పెరిగి 84,450 దగ్గర క్లోజ్ అవ్వడం జరిగింది. బ్యాంక్ నిఫ్టీ వచ్చేసి 445 పాయింట్లు పాజిటివ్గానే ట్రేడ్ అయిపోయి 58,962 దగ్గర క్లోజ్ అవ్వడం జరిగింది. మామూలుగా సెక్టార్ చూసుకున్న ఈరోజు మిడ్ అండ్ స్మాల్ క్యాప్లో కూడా మంచి మూమెంటం అయితే కనిపించడం జరిగింది. సెక్టార్ వైజ్ చూసుకున్నా కూడా అన్ని సెక్టార్లు మూమెంటం అయితే బాగా చూడొచ్చు. ముఖ్యంగా పిఎస్సి బ్యాంక్లో అయితే మంచి మూమెంటం కనిపించింది. ఆటోమొబైల్లో కూడా మంచి మూమెంటం అయితే చూడొచ్చు. తర్వాత ఓవరాల్గా నిఫ్టీ 26,000 మార్క్ని అయితే రీచ్ అవ్వడం జరిగింది. నెక్స్ట్ ఈ వీక్ నిఫ్టీ లెవెల్స్ ఎలా ఉంటాయి మనతో మాట్లాడడానికి సీనియర్ స్టాక్ మార్కెట్ అనలిస్ట్ గురుప్రసాద్ గారు ఉన్నారు. సార్ గుడ్ ఈవినింగ్ సార్. గుడ్ ఈవినింగ్ రవి గారు. సార్ ఓవరాల్గా ఈరోజు చూసుకుంటే నిఫ్టీ అయితే 26,000 మార్క్ని అయితే రీచ్ అవ్వడం జరిగింది. ముఖ్యంగా ఈరోజు మార్కెట్ యొక్క పాజిటివ్ మెయిన్ కారణం ఏంటి, నెక్స్ట్ ఈ వీక్ ఎలా ఉండొచ్చు, లెవెల్స్ ఎలా ఉంటాయి సార్? లెవెల్స్ మనం ఆల్రెడీ అనుకునిందే. ఇక్కడ చాలా ఇంపార్టెంట్గా కొద్దిగా ఇంపార్టెంట్ లెవెల్స్ ఉన్నాయండి. ఓకే, 2 వాల్యూ ఇంపార్టెంట్ వాల్యూ. ఈ వాల్యూస్ చెప్తాము, నోట్ చేసుకోండి, తర్వాత మనం డిస్కస్ చేద్దాం. ఓకే సార్. 26,000. హలో సార్ చెప్పండి సార్. జస్ట్ 26,000 అంటే నేను పాయింట్స్తో సహా చెప్తాను, ఇది చాలా ఇంపార్టెంట్. 26,186.88 డెసిమల్తో సహా చెప్తున్నాను, ఎందుకంటే చాలా ఇంపార్టెంట్ ఈ వాల్యూ. 26,186.88. ఇది ఎందుకంటే ఈ డెసిమల్తో సహా చెప్తున్నాను, అవసరమైతే వాడు 26,186 కూడా వస్తాడు. ఆ డెసిమల్ కూడా కొట్టకుండా మళ్ళీ రివర్స్ అవడానికి ఛాన్స్ ఉంది. కాబట్టి ఫస్ట్ ఈ 26,186.88 అనేది బ్రేక్ అవ్వాలి, ఫస్ట్ పాయింట్. ఓకే, ఇది బ్రేక్ అయిన తర్వాత ఆల్ టైమ్ హై అనేది చాలా నియర్ లో ఉన్నాం, 26,277.35. చూడండి, అన్నిటికీ ఒక ముగింపు వస్తుంది. అంటే మార్కెట్ వచ్చి ఆల్ టైమ్ హై బ్రేక్ అయిపోతే ఫస్ట్ మన వాళ్ళందరూ ఒక ఊపిరి పీల్చుకోవచ్చు స్టాక్ మార్కెట్. ఓకే, ఏంటి అనేది తర్వాత దిగినా కూడా బాధలేదు. ఏది ఆల్ టైమ్ హై బ్రేక్ అయిన తర్వాత మళ్ళీ మార్కెట్ కూడా ఒక డిప్ వచ్చినా కూడా మనకు హ్యాపీయే. ఫస్ట్ కన్ఫర్మేషన్ ఈ 2 వాల్యూస్ బ్రేక్ అవ్వాలి. ఫస్ట్ 26,186.88 బ్రేక్ అవ్వాలి. రెండోది 26,200 ఆల్ టైమ్ హై 277.35. ఇది అలా ఉంచుదాం. తర్వాత రెగ్యులర్గా వీక్లీ లెవెల్స్ అనేది ఆటోమేటిక్గా ఇప్పుడు వచ్చి మనకి ఒక పాజిటివ్ క్లోజింగ్ లోనే మనం ఉందాం. ఈరోజు మంచి పాజిటివ్ క్లోజింగ్ లోనే అయింది. బట్ మనం చెప్పిన వాల్యూస్ బ్రేక్ అయ్యిందంటే ఫర్దర్ గా ఈ వీక్ ఎక్కడి దాకా వెళ్ళొచ్చు, మాక్సిమం వచ్చి ఈ వీక్ మనకి 26,430 దాకా వెళ్ళొచ్చు ఈ వీక్. సపోజ్ ఇది కూడా ఈ వీక్ అన్ని జరిగి ఈ వీక్ మంచి బాగా 26,430 కూడా వెళ్ళిందని అనుకుందాం. ఊరికే ఒక ఎగ్జాంపుల్ గా. మళ్ళీ మీరు అడగచ్చు, సార్ మళ్ళీ ఈ మంత్ ఇంకొక 10 days ఉంది కదా, ఈ 10 days లో మళ్ళీ ఇంకెక్కడి దాకా వెళ్ళొచ్చు, అది కూడా మనం చెప్తాం. అంటే ఇవన్నీ సార్ మనం చెప్పిందన్నీ అన్ని ఊహకే, బాగా అర్థం చేసుకోండి. ఏదైనా అన్ని వచ్చి ఆ వాల్యూస్ బ్రేక్ అయితే, ఎందుకంటే కొన్నిసార్లు ఆ వాల్యూస్ బ్రేక్ అయిపోతే మార్కెట్ వచ్చి
ఏ వాల్యూస్కి వెళ్ళిపోద్ది అంటే మంత్లీ, అంటే ఈ మంత్ వచ్చి మార్కెట్ వచ్చి మనం చెప్పలేం, మనకు ఐ వచ్చి 2 వాల్యూస్ ఉన్నాయి. అన్ని జరిగితే ఈ మంత్ మనము 2 వాల్యూస్ కూడా చూడడానికి అవకాశం ఉంది. ఏ వాల్యూస్ అంటే 26,530, 26,750, 27,100 కూడా చూడడానికి అవకాశం ఉంది. ఇవన్నీ ఎప్పుడు మనం చెప్పిన ఈ 2 వాల్యూస్ బ్రేక్ అయితే ఈ మంత్ 30 లోపు కూడా మనం చెప్పిన ఏదో ఒక వాల్యూస్ రావడానికి అవకాశం చాలా ఎక్కువ ఉంది. అయితే ఇక్కడి నుంచి ఆ వాల్యూస్ పెట్టుకొని రివర్స్ అవడానికి కూడా ఛాన్సెస్, అది చాలా ఇంపార్టెంట్. ఎందుకంటే గత కొన్ని నెలలు, అంటే నేను అనేది దాదాపు లాస్ట్ ఇయర్ నుంచి ఇదే బాటలోనే ఉంది. చూడండి ఇప్పటికీ 26,000 చాలా సార్లు వచ్చేసింది. అవును, 26,100 వస్తుంది. అయితే నేను చెప్పిన వాల్యూస్ చాలా ఇంపార్టెంట్. ఈ వాల్యూస్ బ్రేక్ అయితేనే మనకి మార్కెట్లో ఊపిరి పీల్చుకోవడానికి ఒక అంటే లాంగ్ టర్మ్ వాళ్ళు కానీ షార్ట్ టర్మ్ వాళ్ళు కానీ, లేదంటే ఇక్కడ నుంచి మళ్ళీ షార్ట్ బిల్డప్ అవుతుంది. ఓకే, అంటే ప్రాబబిలిటీస్ అంటే పాసిబిలిటీస్ ఎంతవరకు ఉన్నాయి సార్ మనకు ఆల్ టైమ్ రీచ్ అయ్యి మీరు చెప్పిన లెవెల్స్ వచ్చే? సార్ ఎంతసేపు అండి సార్, ఇక్కడ నుంచి ఎంత ఉంది సార్? మార్కెట్ ఒక 300 పాయింట్లు పెరగడానికి పెద్ద అవకాశం ఏముంది చెప్పండి. అవును, అదే కదా ఇప్పుడు ప్రాబ్లం సార్. ఇప్పుడు ఈ ప్రాబ్లమే ఈ 300 పాయింట్లే. ఇక్కడి నుంచి షార్ట్ కొడుతున్నారు, ఇక్కడికి వచ్చిన తర్వాత లాంగ్ చేస్తున్నారు. ఎవరు విన్నింగ్ అనేది మనకి బ్రేక్ అయిన తర్వాతే మనకు తెలుస్తుంది. బట్ ప్రాబబిలిటీ వచ్చి నేనేమంటున్నానంటే మనకి పాజిటివ్లోనే ఉన్నాం కాబట్టి ఈ సంవత్సరం లోపు బ్రేక్ అయిపోవాలనే మనం ఆలోచిస్తున్నాం. సెన్సెక్స్ లెవెల్స్ గురించి ఏం చెప్తారు సార్? సెన్సెక్స్ మన నిఫ్టీ ఒకటి చూసుకుంటే చాలండి. ఓకే, మన నిఫ్టీని ఫాలో చేసుకుంటే మిగతా సెన్సెక్స్ కూడా సేమ్ అదే బాటలోనే ఉంటుంది సార్. ఇప్పుడు మీరు అన్నట్టు 10 డేస్లో అంటే ఇది నవంబర్ అయిపోతుంది, డిసెంబర్ అయితే స్టార్ట్ అవుతుంది. ఓవరాల్గా ఈ ఇయర్ పర్ఫార్మెన్స్ని చూసుకున్నాం, మనకు నెక్స్ట్ డిసెంబర్లో మార్కెట్ ఎలా ఉండదు సార్? అంటే మీరు చెప్పిన లెవెల్స్ దాటిన తర్వాత ఇంకా ముందుకెళ్ళే అవకాశం ఉందా? అంటే చాలామంది ఆర్టికల్స్లో కూడా నిఫ్టీ లెవెల్స్లో అయితే చాలా 35-40 వేలకు కూడా చూపించడం జరుగుతుంది. అంటే ఏదైనా జరగచ్చా? అది వచ్చి నేను చెప్పేది 35-40 అనేది లాంగ్ టర్మ్ అంటే ఒక 3 సంవత్సరాలు పడుతుంది. ఓకే, అది ఒక కనీసం ఒక 2-2.5 సంవత్సరాలు పడుతుంది. బట్ ఇవన్నీ చూడండి, ఫస్ట్ నేనేమంటున్నానంటే హైదరాబాద్ నుంచి విజయవాడ రావాలంటే ఫస్ట్ రామోజీ సిటీ ఫిలిం దాటాలి కదా. అవును, దాటితే కదా విజయవాడ వెళ్ళగలం. ఓకే, రామోజీ ఫిలిం సిటీయే మనం దాటలేదు. అదొక బెంచ్ మార్క్ గా పెట్టుకుందాం. అది దాటిందంటే మనం విజయవాడ వెళ్ళిపోతాం అంతే. ఓకే ఓకే, అంటే ఇప్పుడు ప్రజెంట్ మార్కెట్లో అయితే మంచి అంటే మనకు ట్రిగర్ అయ్యే ఈవెంట్స్ కానీ ఏమైనా ఉన్నాయా సార్ ప్రజెంట్? మనకి ట్రిగర్ అయ్యే ఈవెంట్స్ అన్ని మంచి న్యూస్ వచ్చింది కాబట్టి ఇప్పుడు మళ్ళీ మార్కెట్ బీహార్ ఎలక్షన్స్ అన్ని ఎన్డీఏకి ఫేవర్ గా వచ్చింది. ఆ రోజు లాస్ట్ వీక్ చూడండి, విత్ ఇన్ స్పాన్ ఆఫ్ సెకండ్స్ లో 170 పాయింట్స్ పెరిగింది. ఆ పెరిగిన వాల్యూమే ఇప్పుడు నిలబెట్టుంది. దాంతోపాటు ఇప్పుడు 300 పాయింట్స్ దాకా లో నుంచి వచ్చింది. కాబట్టి ఈ పాయింట్ లోనే చాలా కాషియస్ గా ఉండాలి. నేను చెప్పిన వాల్యూస్ బ్రేక్ అయిపోతే ప్రాబ్లం లేదు, లేదంటే షార్ట్ బిల్డప్ అవుతుంది, మళ్ళీ యథావిధం యథా రాజా తథా ప్రజ అన్నట్టు జరుగుతుంది అంతే. ఓకే ఓకే, అంటే ప్రజెంట్ మీరు చెప్పిన లెవెల్స్ ఇప్పుడు ఫాలో అయినా ప్రజెంట్ మనము అంటే లాంగ్ టర్మ్ ఇన్వెస్టర్లకు కానీ షార్ట్ టర్మ్ ఒక 2-3 months కోసం ఇన్వెస్ట్ చేయడానికి స్టాక్స్ ఏమైనా సజెస్ట్ చేస్తారా సార్? షార్ట్ టర్మ్ గా అంటే కొన్ని స్టాక్స్ చెప్తాను. షార్ట్ టర్మ్ కి అంటే ఒక 40 to 60 days కి ఏషియన్ పెయింట్స్ కావాలంటే తీసుకోవచ్చు. ఇప్పుడు 2887 ఉంది, ఇంకా డిప్ వచ్చినా కూడా తీసుకోవచ్చు. టార్గెట్ వచ్చి 3391, 3878, 4655. అది స్టాప్ లాస్ వచ్చి 2450. మళ్ళీ మరొక స్టాప్ వచ్చి జీఈ షిప్పింగ్. జీఈ షిప్పింగ్ కూడా ఇప్పుడు మనకి 1120 రేంజ్ లో ఉంది, 29 మనం బై చేసుకోవచ్చు. ఇక్కడ టార్గెట్ వచ్చి 1320, 1508, 1568, 1807. స్టాప్ లాస్ వచ్చి 960. అదేలాగా ఇంకొక స్టాక్ వచ్చి గ్లోబల్ ఎడ్యుకేషన్.
ఇది మాత్రం ఏం చేయాలంటే 80 రూపాయలు పైనే కొనాలి. ఇప్పుడు కొనకూడదు. ఇప్పుడు 75 రూపాయలు ఉంది. 80 రూపాయలు పైన ఈ స్టాక్ కొన్నారంటే దీని యొక్క టార్గెట్స్ వచ్చి 98 రూపాయలు 80 పైసలు, 119 రూపాయలు 60 పైసలు, 152 రూపాయలు. స్టాప్ లాస్ వచ్చి 59 రూపాయలు స్టాప్ లాస్. అవేనా సార్? యా, 3 స్టాక్స్. ఓకే సార్, ఇప్పుడు ఫైనల్గా మన గోల్డ్ మార్కెట్ గురించి ఏం చెప్తారు సార్ ప్రజెంట్? గోల్డ్ మనకి యాక్చువల్గా గోల్డ్ టార్గెట్స్ అయిపోయినాయండి. ఓకే, ఇయర్కి టార్గెట్స్ అయిపోయినాయి. కన్సాలిడేట్ మోడ్లో ఉంది. ఒక 5,000 పాయింట్లు పెరుగుతుంది, మళ్ళీ డిప్ అవుతుంది. మంచి ట్రేడింగ్ అనేది జరుగుతూ ఉంది. ఓకే, కాబట్టి ట్రేడింగ్ చేసే వాళ్ళకి ఇది ఒక ఆపర్చునిటీగా మనం చూసుకోవచ్చు. ఓకే, ఫైనల్గా రేపు మార్కెట్ ఎలా ఉండొచ్చు సార్? పాజిటివ్గానే ఉండాలి. ఓకే, ఎందుకంటే కనీసం రేపు అట్లీస్ట్ 26,100 అయినా చూడాలి. ఓకే, థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ వెరీ మచ్. థ్యాంక్ యూ. సో ఇది ఇవాల్టి స్టాక్ మార్కెట్ అప్డేట్స్. కీప్ వాచింగ్ జీ తెలుగు న్యూస్.